పల్లెటూరు పచ్చటి మైదానాలు, పొలాలు మరియు పచ్చని చెట్లు నిండిన అందమైన ప్రదేశం. ఈ కథలో మనం పల్లెటూరి రైతుల జీవితాలు, వారి కష్టాలు, ఆనందాలు మరియు పంట పండించే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. రవి అనే రైతు పల్లెటూరి పొలాలలో జీవిస్తున్నాడు. అతను ప్రతిరోజు తెల్లవారగానే లేచి పొలాలకు వెళ్తాడు. అతనికి భార్య లక్ష్మి, పిల్లలు కిరణ్, కవిత ఉన్నారు. రవి ప్రతి సంవత్సరం విత్తనాలు వేసి, వాటిని పెంచి, పంట పండించడం అతని జీవన విధానం. ఈ సంవత్సరం వానలు తక్కువగా పడ్డాయి. రవి తన పొలాలకు నీరు అందించడానికి చాలా కష్టపడ్డాడు. పొలాలకు నీరు అందించడానికి అతను పొలం పక్కనే ఉన్న చెరువు నుండి నీటిని తోడుతూ పంటలను రక్షించేందుకు ప్రయత్నించాడు. కొన్ని రోజులకు రవికి ఇతర రైతుల సహాయం కూడా లభించింది. పల్లెటూరి రైతులు ఒకరికి ఒకరు సహాయం చేస్తారు. రవి తన పొలాలకు నీరు అందించడానికి సన్నాసు, మల్లయ్య అనే రైతులు తనతో కలిసి వచ్చారు. అలా అందరూ కలిసి పనిచేసి పొలాలను రక్షించారు. వానలు పడి పంటలు పండడం మొదలయ్యింది. రవి కుటుంబం ఆనందంగా ఉంది. పల్లెటూరి రైతులు కలిసి పండగ చేసుకున్నారు. కొత్త పంటలతో పాటుగా ఆహారాన్ని పంచుకుంటూ, పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రవి తన పొలాలలో పండించిన పంటలతో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను తన పిల్లలకు సరికొత్త దుస్తులు, పుస్తకాలు కొనిపెట్టాడు. లక్ష్మి కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంటికి తగినంత ధాన్యం సంపాదించారు. పల్లెటూరి రైతుల జీవితం సాదాసీదాగా ఉండవచ్చు, కానీ వారి కష్టాలు, ఆనందాలు మరియు సహకారం వారికి ఒక ప్రత్యేకతను ఇస్తుంది. రవి వంటి రైతులు తమ కష్టాలను అధిగమించి పంటలను పండిస్తూ తమ కుటుంబాలకు మరియు పల్లెటూరికి వెలుగు నింపుతున్నారు. ఈ కథ ద్వారా మనం రైతుల కష్టాలను, వారి జీవన విధానాన్ని మరియు సహకార భావనను తెలుసుకుంటాం. పల్లెటూరి పొలాల కథ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రస్థానంగా నిలుస్తుంది.